నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జాలపల్లి ఫారం గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత చదువులు చదివి బోధనలో స్థిరపడి తన సొంత గ్రామంలో బస్టాప్ లేక బస్ కోసం వేచి ఉండే విద్యార్థులకు గ్రామ ప్రజలకు కూర్చోవడానికి బల్లలు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రామ ప్రజలు హకీం దృష్టికి తీసుకువెళ్లడంతో హకీం తన సొంత తెలంగాణ ఫార్మసీ పేరిట తన సొంత ఖర్చులతో 10 సిమెంట్ బల్లలను గ్రామంలో అవసరమైన చోట పెట్టించడంతో గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపీటీసీ రాములు, సజ్జద్, మైన్ పటేల్, దేవ్ సింగ్, వాజిద్ బాబు, ధను గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏదన్నా వాళ్ళకు ఏం అవసరం ఉన్నది అని ఇది ఉంది మాకు అవసరం అని తెలియపరచగానే వాళ్ళు తక్షణమే స్పందించి తెలుగు మీడియం స్కూల్ కానీ ఉర్దూ మీడియం స్కూల్ కానీ అంగన్వాడీకి కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేస్తున్న కార్యక్రమాలకు మేము చాలా గర్వపడుతున్నాం. మా గ్రామ పేద మనిషి स्कूल को जाने वाले बच्चों को पैसेंजर को हर बात की सहूलत हो गई। यहाँ बेचना डालना बहुत बड़ी कामयाबी बात हो। परेशान 2 साल से बोलते बोलते थक गए हम, तो हाकिम साहब आके दलाए, उनकी मेहरबानी। విషయం ఎందుకంటే గ్రామంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు గ్రామస్తులు నాకు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు అయితే ఉర్దూ మీడియం స్కూల్లో బిల్డింగ్ నుంచి బంద్ అయిపోయింది 3-4 నెలల నుంచి. మళ్ళీ ఆ కార్యక్రమం కూడా నేను వాళ్ళు చెప్పగానే స్టార్ట్ చేసినాను. తెలుగు మీడియం స్కూల్స్లో చిన్న పిల్లలకు తినడానికి ప్లేట్స్ గ్లాసులు లేవు. ఆ హెడ్ మాస్టర్ సార్ నాకు చెప్పంగానే వాళ్ళకు కూడా సప్లై చేయించినాను. అంగన్వాడీ స్కూల్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉండే, ఫర్నిచర్ లేక వాళ్ళ చాలా ఇబ్బంది. మరి వాళ్ళు చెప్పగానే వాళ్ళకు కూడా ఫర్నిచర్స్ అవి సప్లై చేయించాను. మళ్ళీ ఆ టీచర్స్, విద్యార్థులు, గ్రామస్తుల కోరిక మేరకు సార్ ఇక్కడ బస్టాండ్ లాగా లేదు, మళ్ళీ మేము రోడ్డు మీద నిలబడుతున్నాము, మాకు ఇక్కడ కూర్చోవడానికి బెంచ్లన్నా ఏదైనా సహకారం చేయండి అంటే ఇమీడియట్లీ ఒక 10 బెంచ్లు నేను పంపిణీ చేశాను. 4 బెంచ్లు అయితే ప్రస్తుతానికి క్లాసులో ఇచ్చినాను. 2 గుడి దగ్గర, మళ్ళీ ఇంకో గుడి దగ్గర 2, స్కూల్ దగ్గర 2, మసీద్ దగ్గర 2, ఇట్లా ప్రజల కోరిక మేరకు వాళ్ళు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ఆ బెంచ్లు ఏర్పాటు చేసినాము. అతి త్వరలో ఇక్కడ షెడ్ వేయమని చెప్తున్నారు బస్ స్టాండ్ కొరకు. ఆ షెడ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన ఊరు, ఇంతకుముందు నా గ్రామం కాబట్టి గ్రామ వృత్తి కొరకు రేణుగా రవీంద్ర రెడ్డి గారి సహకారంతో, శంకరన్న మండల ప్రజల సహకారంతో, మన విలేజ్ గ్రామ ప్రజల సహకారంతో నేను మా గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటానని నేను కోరుతున్నాను. మళ్ళీ నాకు రవీంద్ర రెడ్డి గారికి శంకరన్న కూడా సహకారం అందిస్తారని మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఊర్లో ఒకవేళ అవినీతికి ఎవరైనా పాడుపడితే నేనైతే ఊరుకోను. ఇప్పుడు గ్రామ ఇందిరా కమిటీని వస్తుంది, వాళ్ళు ఇంటికి సెలెక్షన్ చేస్తారు, వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ అవుతాయి. ఒకవేళ గ్రామస్తులు ఎవరు కూడా ఎవరైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.